హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇదైతే లాస్ట్ వీక్ మొత్తం కలిపి వ్లాగ్. కొద్దిగా షూట్ చేశాను అంతే. అండ్ నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్టు అంటే నైట్ ముందు రోజు నైటే నానబెట్టేసుకుంటానండి. అవేంటంటే చియా సీడ్స్ అండ్ హలీమ్ సీడ్స్. అవి మీకు ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే నేనైతే డాక్టర్ చెకప్‌కి వెళ్తే నాకు ఐరన్ స్టోరేజ్ అనేది తక్కువగా ఉందని చెప్పారండి. సో, దానివల్లే ఇవైతే అది కొంచెము బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి అంటే ఐరన్ లేదండి. బ్లడ్ బానే ఉంది. 12.5 ఎంతో ఉంది గానీ, ఐరన్ స్టోరేజ్ అనేది ఉంటది గదా! అది తక్కువగా ఉంది. దానివల్లే నేనైతే కొంచెం మెడికేషను అండ్ ఆ వాటర్ కూడా తాగుతున్నాను. అండ్ రుషిబాబు అయితే మార్నింగే మ్యాంగో రైస్ కావాలనేసి ఎప్పటినుంచో అడుగుతున్నాడండి. నాకేమో చేయడానికి కుదరట్లేదు. సరే గదా అనేసి స్టార్ట్ చేశాను. ఆ మ్యాంగోలేమో మొత్తం పండిపోయాయి. సో, మ్యాంగో రైస్ పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంట్లో లెమన్స్ ఉంటే లెమన్ రైస్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే చేశాను. ఇవాళ బాగా కుదిరిందండి. అంటే చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్‌గా ఒక రెసిపీ మంచిగా కుదిరింది అంటే ఇవాళ లెమన్ రైస్ అయితే బాగుండే. కానీ మ్యాంగో చేసుంటే అంటే లెమన్‌కి, మ్యాంగోకి డిఫరెంట్ టేస్ట్ ఉంటది కదా! ఎందుకో అండి నేను 2 టైమ్స్ మ్యాంగోస్ ఆర్డర్ చేశాను. ఆ 2 టైమ్స్ కూడా ఇట్లా మొత్తం మగ్గిపోయే వచ్చాయి. ఇంకా పిల్లలిద్దరికీ బ్రేక్‌ఫాస్ట్ పెట్టేశాను. ఇంట్లో పని చిన్నగా కిచెన్‌లో ఉంటే కూడా కంప్లీట్ చేసేసాను. ఓహ్! నేనైతే ఇంకా హెడ్ బాత్ చేసేసానండి. చాలా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయటికి వెళ్ళడము అండ్ నా హెయిర్ గురించి కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టట్లేదు కదా! కానీ ఒక చిన్న చేంజెస్ చేశానండి. నా హెయిర్‌లో అసలు చాలా డిఫరెన్స్ వచ్చింది. చూసారు కదా! ఎంత సిల్క్ అండ్ సాఫ్ట్‌గా అయిపోయిందో. అండ్ మెయిన్‌గా నా హెయిర్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే నాకు హెడ్ బాత్ చేసిన జస్ట్ 2 డేస్ తర్వాత మొత్తం ఆయిలీగా, జిడ్డుగా అయిపోద్దండి. కానీ నేనొక సీక్రెట్ షాంపూ యూజ్ చేస్తున్నాను. అది యూజ్ చేయడం వల్ల మంచి సిల్క్ అండ్ సాఫ్ట్ అయితది. మీకే చూపిస్తాను రిజల్ట్. అండ్ డే 2కి ఎలా ఉంటది, డే 3కి అనేసి. ఇంకా ఇంట్లో చెప్పాను కదా! అసలు ఫుల్ మెస్సీగా ఉంటుందండి. ఆ కిచెన్ అదంతా కూడా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసాను. అంటే వంట చేసుకున్నాక క్లీన్ చేస్తే బెటర్ కదా! అండ్ గిన్నెలు కూడా ఫుల్‌గా ఉండే. ఇంకా మొత్తం వంట, పప్పు, మామిడికాయ అయితే ఇంకా పండిందే కొంచెం ఆ పప్పులో వేసేసి మామిడికాయ పప్పు అయితే చేశాను. అండ్ వెజ్జీస్ కూడా ఎక్కువగా ఏమీ లేవు. బీన్స్ ఉన్నాయి. కానీ పిల్లలు తినరనేసి అదైతే చేశాను. అండ్ బయట ఏమో పనుంటే అక్కడికైతే వెళ్ళామండి. అంటే ఒక చిన్న పూజ అలా ఉండే. అందుకే బయటకైతే వెళ్ళాము. ఫుల్‌గా తిరిగేసానండి డే 2. అందుకే ఎక్కువగా షూట్ చేయలేదు. ఇదైతే డే 3 అండి. థర్డ్ డే వరకి చూసారు కదా! అసలు నా హెయిర్ ఎంత సిల్క్ అండ్ షైన్‌గా ఉందో. నాకైతే హెయిర్ ప్యాకులు పెట్టుకోవడానికి కూడా పెద్దగా టైం ఉండదండి. కానీ రైస్ కంజి ఉంటది కదా! అది మన హెయిర్‌కి చాలా మంచిది. అలా ఉన్న ప్రోడక్ట్ ఏవైనా మన హెయిర్‌కి పెట్టుకుంటే మంచిది కదా! నార్మల్‌గా కొరియన్ వాళ్ళు కూడా రైస్‌తోని ఎక్కువగా ప్రొడక్ట్సే పెట్టుకుంటారు కదా! అది మన హెయిర్‌కైనా, స్కిన్‌కైనా ఏదైనా కూడా మంచిదండి. అందుకే నేనైతే రీసెంట్‌గా ఈ మీరా కంజి షాంపూ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇందులో మనకి అలోవెరా ఉంటది అండ్ రైస్ గంజి ఉంటదండి. ఇది ఏం చేస్తదంటే మెయిన్‌గా మనకి 72 అవర్స్ వరకి స్మూత్ అండ్ సిల్కీగా ఉంటది మన హెయిరు. నాకైతే మీరా షాంపూలు మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం కదా! ఓహ్! మంచి రిజల్ట్ అయితే ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నాకేంటంటే జస్ట్ చెప్తున్నాను కదా! 1, 2 డేస్‌కే మొత్తం ఆయిలీగా అయిపోయేది. ఈ షాంపూ యూజ్ చేసినప్పటి నుంచి మాత్రం మంచి స్మూత్ అండ్ షైన్‌గా ఉంది. మీకే చూపిస్తున్నాను కదా రిజల్ట్. చాలా బాగా వర్కౌట్ అవుతదండి. ఎందుకంటే ఇందులో రైస్ గంజి అండ్ అలోవెరా యూజ్ చేశారు. మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. లింక్స్ అవన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇంక ఈ బట్టలు చూసారు కదా! అసలు ఎన్నున్నాయో ఊరు నుంచి వచ్చినప్పటి నుండి అండి. రోజు మిషన్‌లో బట్టలేయడము, అసలు ఫోల్డ్ చేయడము, ఇల్లంతా ఎంత మెస్సీ అయిపోయిందో. అండ్ దానికి తోడు మా పిల్లలేంటంటే, ఒక్కరోజు ఒక టవల్ తుడిచేశారనుకోండి, అది మళ్ళీ తుడుచుకొని కూడా తుడుచుకోరు. అండ్ ఎవ్వరిది వాళ్ళకే సెపరేట్‌గా ఉంటాయండి. పిల్లలకి ఎక్కువగా వైట్ టవల్స్, కాటన్‌వి ఉంటాయి కదా! అవే యూజ్ చేస్తాను. దానివల్ల బట్టలు ఎక్కువగా అయిపోతాయి. అండ్ ఇంకా మా చిన్నోడు, పెద్దోడైతే రోజుకు 3, 4 డ్రెస్సులైనా అంటే ఇంకేదో ఒకటి అంటించుకుంటారు. ఏదో ఒకటి చేసేస్తారు. మారుస్తూనే ఉంటారండి. ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా వంట కూడా చేయాలి. ఎందుకంటే రుషి స్కూల్‌కి కూడా వెళ్తాడు. మళ్ళీ స్కూల్ నుంచి 12:30కి అలానే వచ్చేస్తాడు కదా! సో, ఇంకా గబగబా ఈ పనులన్నీ చేసేసుకోవాలి. అసలు ఇంట్లో అయితే మీరు చెప్తే నమ్మరు గానీ, నేను ఏం చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదండి. ఏదో ఒక పని అంటే ఇది అయిపోయింది, కూర్చుందాము అనే టైంకి ఇంకేదో కనిపిస్తూనే ఉంది. అసలు ఆ వైట్ టవల్సే నాకు తెలిసి 7, 8 టవల్స్ ఉంటాయి. రోజు మిషన్‌లో ఇంకా అమ్మో! మిషన్‌లు లేకపోతే నిజంగా అండి నాలాంటోళ్ళ పరిస్థితి అయితే ఏమైపోయేదో. అండ్ ఇంకా వంట కూడా అస్సలు డైలీ నాకు అంటే
ఏదైనా సింపుల్‌గా అయిపోవాలి. అసలు చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. నేనైతే డైలీ ఒకటే మీల్ తింటున్నాను. అంటే బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఇంకా లంచ్ అన్నా, డిన్నర్ అన్నా ఏదో ఒకటే చేసేస్తున్నాను. కానీ పిల్లలకు మాత్రం ఇంకా వాళ్ళు తినేదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి నేనైతే. అండ్ అందరూ అన్నట్టు కారము అలా అయితే ఏమి వేయట్లేదు. ఎందుకంటే చిన్న బాబుకి నోట్లో అయితే పొక్కులొచ్చేసాయి ఎందుకో సడెన్‌గా. మరి వేడి వల్లో ఏంటో మరి ఇప్పుడు అంటే ఎక్కువ చికెన్ పాక్స్ అలా కూడా ఉంటుంది గదా! ఏంటో తెలియట్లేదండి. డాక్టర్‌కి చూపించాను. ఇట్స్ కామన్ అన్నట్టు అంటే మెడిసిన్ అయితే ఏమీ లేదు. అవే తగ్గిపోతాయి ఒక 1 వీక్‌లో అని జెప్పారు. అందుకే ఇంకా కారం ఏమీ వేయకుండా ఎగ్స్ బాయిల్ చేసేసి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇలాంటి ఎగ్ కర్రీ చాలామంది పిల్లలకి నచ్చుతదండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అంటే నేనైతే పన్నీర్‌కి, ఎగ్‌కి అన్నిటికి కూడా సేమ్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాను. ఆనియన్, టమాటో, జీడిపప్పు అండ్ ఇది పంకిన్ కాదండి. మెలన్ సీడ్స్ ఉంటాయి కదా! ఆ మెలన్ సీడ్స్, కొంచెం అల్లం వెల్లుల్లి అవన్నీ వేసేసి మగ్గబెట్టేసి దాన్ని మిక్సీ చేసేసి వేసేస్తాను. ఇందులోనే మనము కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకోండి. టేస్ట్ అయితే బావుంటది. అండ్ ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే వేస్తాను. ఎందుకంటే పిల్లలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తింటారండి. సో, మనం కొంచెం ఉప్పులు, కారాలు, ఆయిల్స్ అన్నీ తక్కువగా వేసుకుంటేనే బెటరు. నేనైతే పిల్లలకి చేసిందే నేను కూడా తినేస్తాను. అందుకే 2 టైమ్స్‌కి సరిపడా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. చెప్తున్నాను కదా! నాకైతే ఎవరైనా వండితే బావుండు. అంటే వండి పెడితే బావుండు. అస్సలు అంటే చిరాకొచ్చేస్తుందండి వంట చేయడము. ఇదంతా గూడా నా మైండ్ ఎప్పుడు మారుద్దో ఏంటో నాకైతే అదే బాధగా ఉంటుంది. అమ్మో! ఎక్కువగా ఆలోచించేసి నేను అంటే నా హెల్త్ నేనే పాడు చేసేసుకుంటున్నానా? నా హెల్త్‌కి ఏమైనా అవుతుందా అనేసి అలా భయమవుతూ ఉంది గానీ, అసలు నేను అంటే ఎవరు ఏది కావాలని చేయరు గదా! నేను కూడా చాలా నార్మల్‌గా బిజీగా ఉండడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాను. ఇంట్లో పనంతా అయిపోయిందండి. కానీ ఇంకా ఋషి ఏంటంటే మేము పండగ ఏమి సెలబ్రేట్ చేసుకోలేదు కదా! అండ్ అప్పాలు అలా ఏం చేసుకోలేదు కదా! స్నాక్స్ కోసము గారెలు చెయ్యమ్మా అని అడిగాడు. అంటే పిల్లలు ఎవరో తింటూ ఉంటే చూసాడంట. చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా నాకు రోజు ఏదో ఒక పని అయిపోతుందండి. ఇవాళైతే ఇంకా సర్లే ఖాళీగానే ఉన్నాను కదా అనేసి గారెప్పాలు అయితే చేస్తున్నాను. కొంచెమే చేస్తానండి. ఎవ్వరము తినము ఎక్కువ. ఇంక ఓన్లీ ఋషి తింటాడనేసి ఋషి మందం అయితే కొన్ని ఒక అంటే అమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడే బియ్యపిండి తీసుకొచ్చారు. బియ్యపిండి ఉంది కదా! సో, ఈజీగా ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. తెలంగాణ స్టైల్‌లో అంటే అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు అలా అయితే మీకైతే అండ్ అందరి గురించి నాకు తెలీదు గానీ, నేనైతే బియ్యపిండి అయితే ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటానండి. ఎందుకైనా పురుగు పట్టేస్తది అలా అనేసి. ఒక కప్పే చేస్తున్నాను. ఎక్కువగా అంటే నాకైతే అసలు చేయాలని కూడా లేదు. కానీ అంతలా రిక్వెస్ట్ చేశాడు. అండ్ మనం కొన్ని కొన్ని చేస్తూ ఉంటేనే కదా నాకు కూడా వస్తాయి. ఏమైనా మిస్టేక్స్ చేసినా తర్వాతైనా నేర్చుకోవచ్చని ఫస్ట్ టైం ఇలా గారెలైతే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే ప్రాసెస్ అయితే సింపులే. కానీ ఓపికగా నిల్చొని చేయాలి. ఎందుకంటే ఒక్కదాన్నే ప్రిపేర్ చేసుకున్నాను కదా! మేము చిన్నగా ఉన్నప్పుడండి మా మమ్మీ అయితే ఒక 2, 3 కేజీల పిండి కలిపి చేసేసేది. సకినాలు, గారెలు, మురుకులు ఇలా 3, 4 రకాలైనా చేసేసేదండి. అంటే పండక్కి ఒక 10 రోజుల ముందు నుంచే పక్కింటి ఆంటీ వాళ్ళందరూ స్టార్ట్ చేసేవాళ్ళు. ఇంకా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. అండ్ చేసుకున్నాక అందరూ ఒకరికొకరు డిస్ట్రిబ్యూట్ చేసుకునేవాళ్ళండి. మా మమ్మీ ఎప్పుడైనా చెప్పేది ఒక 1 వీక్ కంటే ఎక్కువగా అప్పాలు తినకూడదు. అంటే ఆయిల్ ఫుడ్ కదా! అంత మంచిది కాదనేసి అంటే ఒక 2, 3 కేజీలు అలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అయితే చేసేది. ఫస్ట్ టైం ఇవాళ గారెలు చేసేసరికి అబ్బా అనిపించింది. అంటే అమ్మలున్నప్పుడు మనకి ఏమీ తెలీదండి. ఎప్పుడైనా అండి ఒకటి గుర్తుంచుకోండి. ఎక్కువగా మీ పిల్లల గురించే ఆలోచించుకోండి. అమ్మ ఉన్నంత వరకి ఏ రిలేషన్‌షిప్స్ అయినా ఏవైనా ఉంటాయండి. ఒక్కసారి ఇప్పుడు ఇలాంటి నాలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మనకి అంటే ఇంకా తల్లిదండ్రులు ఉన్నట్టు ఎవ్వరు మన గురించి అంతగా ఆలోచించరు కదా! అండ్ ఈ మధ్య కాలంలో ఇంకా నేనైతే మా మమ్మీని అంటే ఏదైనా చేస్తానన్నా వద్దనేదాన్ని. ఎందుకమ్మా నీ హెల్తే బాగోవట్లేదు. అండ్ అత్తమ్మ అయితే మొన్ననే కాల్ చేసి అన్ని స్నాక్స్ పంపిస్తాను అని చెప్పారు. నేను అసలు వద్దనే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరైనా చేయాల్సిందే కదా! నాకేంటంటే వాళ్ళే ఏజ్డ్ అయిపోయారు. ఇంకా నాలాంటి అంటే ఇప్పుడు యంగ్‌గా ఉన్న వాళ్ళే ఏదైనా చేసి పెట్టాలి గానీ ఇంకా వాళ్ళతోని ఏం చేపించుకుంటాంలే అనైతే అనిపిస్తూ ఉంటది. అందుకే అత్తమ్మనైతే వద్దన్నాను. ఇలా కావాల్సినప్పుడల్లా ఇంక నేనే కొంచెం కొంచెం పిండి కలిపేసుకొని కొంచెమే అంటే నేను చేస్తేనైతే 1 డే, 2 డేస్‌కి మందం సరిపోయేవే చేస్తానండి. ఎక్కువగా చేసేసి అసలు స్టోర్ అయితే పెట్టుకోను. ఇలా మంచిగా పిండి కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని అది ఆయిల్ కవర్ ఉంటది కదా! దానిలో ఒక గిన్నె పెట్టేసి ఒత్తేసానండి. భలే పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అంటే వేడి నీళ్ళు పోయడం వల్ల అనుకుంటా
అమ్మ అయితే నాకు గుర్తుంది చిన్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి అవి కూడా వేసేది. అండ్ అమ్మ వాళ్ళ సైడ్ సన్నగా చేస్తారండి. అంటే చేయితో నొక్కేసి సన్నగా చేస్తారు. బట్ అత్తమ్మ వాళ్ళ సైడ్ చూసాను. అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే లావుగా ఉంటాయి గారెలైతే. కానీ ఇంకా నాకైతే ఇవాళ చేయడం అంటే అంత సన్నగా చేయడం అయితే రాలేదండి. లావుగానే చేశాను. కానీ బాగుండే టేస్ట్ మాత్రం ఇలా చేసుకున్నా కూడా బాగున్నాయి. కానీ పీనట్స్ అక్కడక్కడ విడిపోయాయండి. అంటే నేను పీనట్స్ కొంచెం లావుగా వేసేసాను. అలా కాకుండా కొంచెం మెత్తగా క్రాష్ చేసి వేసుకోవాల్సిందేమో. ఒకదాన్ని అలా వేసుకుంటూ అంటే ఎక్కువ చేయలేదులేండి. ఒక 2 డేస్కి సరిపడంత అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఇలా ఏ స్పెషల్ ఫుడ్ ఐటెమ్ చేసినా ఫస్ట్ అయితే అమ్మకు మొక్కాక ఇంకా తింటున్నానండి. మా మమ్మీ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం. నేను ఇలాంటి వంటలు ఏదైనా చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదండి. అంటే నా కూతురు అన్నీ నేర్చేసుకుంటుంది, అన్నీ బాగా చేస్తుంది. అంటే ఎవరైనా డౌట్ వస్తే అమ్మల్ని అడుగుతారు కదా, మా మమ్మీ రివర్స్లా అండి. మా ఇంట్లో రివర్స్ ఏంటంటే ఎక్కువ మా అమ్మే అంటే తనకి అంటే ఎలా చెప్పాలంటే నా డెసిషన్స్ ఎక్కువగా ఫాలో అయ్యేదండి. ఇది కరెక్ట్ అమ్మా అంటే అది కరెక్టే అనుకునేది, ఏది రాంగ్ అంటే ఒక టైప్ ఆఫ్ డిపెండెన్సీ ప్రేమ ఎక్కువైపోయిందండి ఈ మధ్యకాలంలో. అసలు నేను చాలా నార్మల్గా ఉండాలి, ఇంకా నేను హ్యాపీగా ఉంటేనే మా అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది అలా ఎన్ని అనుకుంటున్నాను కూడా. ఎందుకో అండి నా మైండ్ అంతా అదే ఆలోచన. ఇంకొకదాన్నే ఉంటేనైతే ఒక టైప్ ఆఫ్ బుర్ర తిరిగిపోతుంది అన్నట్టు ఇంకా నాకైతే. అందుకే ఇంకా అంటే మనం రొటీన్ సెట్ చేసుకోవాలి. హెల్త్ కూడా కొంచెము చెప్పాను కదా ఫుల్గా డ్యామేజ్ అయిపోయిందండి. అంటే మొన్న చైర్లో పడిపోవడము, చిన్న బాబుకు బాగాలేకపోవడం, ఒకటి తర్వాత ఒకటి అసలు స్ట్రెస్ మీద పడుతూనే ఉంది తప్ప స్ట్రెస్ తగ్గడం లేదు. అలా అనుకుని నేను ఎక్కువగా చేసేస్తే మా హస్బెండ్ అదే అన్నాడు, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, నీ హెల్త్ పాడైపోద్ది అనేసి. అమ్మో నాకు హెల్త్ పాడైపోతే లిటరల్లీ అండి అంటే మనకి హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు ఉండరు. చిన్న బాబుకైతే సడన్గా అలా అంటే నాకు తెలిసి అది మరి వేడిపొక్కుల అంటే ఇక్కడ డాక్టర్లు అయితే వేడిపొక్కులు అంటే వాళ్ళు చికెన్ పాక్స్ అలాంటివి నమ్మరేమో, కానీ అత్తమ్మ అయితే మేబీ చికెన్ పాక్స్ ఏమో అమ్మ కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. అందుకే మధ్యాహ్నం టైంలో పడుకున్నప్పుడు ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ కిచెన్ అంతా నీట్గా చేయడానికి లిటరల్లీ అండి ఒక 1 అవర్ టైం పట్టేసింది. మళ్ళీ ఆయిల్ గిన్నెలు అవన్నీ నేను చేసిన ఈ కొన్ని అప్పాలకే నాకు ఇంత టైం పట్టింది. పాపం అమ్మ వాళ్ళు అయితే ఎన్నెన్ని చేసేవాళ్ళు కదా. ఇంకా పండగ వస్తుందంటే ఇల్లు దులుపుకోవడము, పనులు గ్రేట్ అండి. అండ్ నేను కొంతమందిని చూశాను అంటే నా తేజోళ్ళే ఇలా వాళ్ళే కూడా ఒక్కరే సకినాలుగా అలా పనులు చేసేసుకుంటున్నారు. ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారండి అమ్మాయిలు అయితే. నాకు అలా చూస్తే నిజంగా లిటరల్లీ ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందండి. నేను కూడా అలా మంచిగా ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉండాలి, దేనికి ఏడవకూడదు, ఊరికే బాధపడకూడదు, మనమే ఒకరికి చెప్పేలాగా ఉండాలి. కానీ మనమే ఇలా బాధపడుతూ ఉండొద్దు అనేసి ఒక 100 సార్లు మోటివేట్ అవుతున్నాను. మళ్ళీ ఎట్ టైం బాధ కూడా వచ్చేస్తుందండి. అంటే ఇంకా దేనికైనా టైం పడుతుందేమో, అందుకే ఇంకా మీరేమో వ్లాగులు పెట్టండి అంటున్నారు. కానీ నాకు నిజంగా లిటరల్లీ అండి ఏం షూట్ చేయాలి, ఏం మాట్లాడాలి, అసలు నాకు ఎవరితోని నేను చెప్తున్నాను కదా ఎక్కువగా మాట్లాడాలని కూడా లేదు. ఇంట్లో నుంచి అసలు బయటకు కూడా వెళ్ళానండి నేనైతే లిటరల్లీ. కానీ మార్చుకుంటానండి మెల్లమెల్లిగా. ఇక నుంచి అయితే నేనైతే నిజంగా నా హెల్త్ మీద అయితే ఫోకస్ పెడతాను. ఇంకా కొన్ని థింగ్స్ కూడా మార్చేటివి ఉన్నాయి. అంటే కొంచెము యోగాకి వెళ్ళడము అలా ఏదైనా చేస్తాను. లేదంటే ఇంట్లోనే ఉండి మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోయేలాగా ఉంది. నీట్గా ఇలా కిచెన్ క్లీన్ చేసేసుకునేసరికి అబ్బా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అంటే మధ్యాహ్నమే కర్రీ ఎక్కువగానే ప్రిపేర్ చేశాను కదా, అదే నైట్ పెట్టుకొని తింటామండి. నేను చెప్పాను కదా ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ ఏమీ తినలేదు. ఆ చేసినవి 1-2 అప్పాలు తినేసాను. ఆకలిగా కూడా అనిపించలేదు. ఇంకా నైట్ మా హస్బెండ్ వస్తారు కదా, ఆయనతో పాటే కూర్చొని తిందాంలే అనేసి ఇంకా అలానే అనుకున్నాను. ఇంకా డే అలా అంటే తెలియకుండానే అలా గడిచిపోతూ ఉంటుంది. అండ్ అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి మనకి ఓకే అండి. ఇంకా డాడీ అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక చిన్న బ్యాంక్ పని ఉంది అలా అనేసి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఆయన మళ్ళీ ఆ బ్యాంక్ పని అయిపోగానే రమ్మని చెప్పేశాను. డాడీ ఎలా ఉంటారు ఏంటో ఆ కంగారు కూడా ఎక్కువగా ఉండిపోయింది. అంటే ఇక్కడ ఉంటే నాతోనుంటే అంత పెద్దగా ఆలోచించము, అంత స్ట్రెస్ ఉంటుందండి. ఒక్కరే ఉంటున్నారు కదా, దానికి తోడు కొంచెం హెల్త్ కూడా అప్సెట్గా అలా ఉంటుంది కదా, ఇంకా ఆ స్ట్రెస్ కూడా ఎక్కువైపోయింది. అండ్ నేను ఈ మధ్య ఎక్కువగా సద్గురు గారి వీడియోలు చూస్తున్నానండి. ఆయన చెప్పారు అంటే
ఆమ్లాలో కొంచెము హనీ, పెప్పర్ పౌడర్ వేసుకొని కలిపి పెట్టుకొని అది ఊరిపోయాక తింటూ ఉండమని. ఇలా తినడం వల్ల అంట ఇమ్యూనిటీ పెరుగుద్దంట. అంటే మార్నింగ్ టైంలోనే తినమన్నారండి. ఇంకా నాకు మార్నింగ్ లేచాక అంత టైం ఉండట్లేదులే అనేసి ఇంకా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలా ఒక 3-4 పీసెస్ అయినా ఒక గిన్నెలో పెట్టేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే బాగుందండి. ఇలా ట్రై చేయండి. నేను ఒక 4-5 డేస్ నుంచి తింటున్నాను. నాకైతే మంచిగా అనిపించింది. అంటే ఆమ్లా ఎలా తిన్నా కూడా హెల్త్కి మంచిదే అండి. మంచి వాళ్ళని ఫాలో అయినప్పుడు వాళ్ళు చెప్పినవి కూడా ఫాలో అయ్యామనుకోండి మనకే మంచిది కదా. అందుకే అది ప్రిపేర్ చేసి పెట్టుకొని మరీ తింటున్నాను. ఈ గాజు తీయడానికే పైకి అది రోజు చేరేసుకొని ఎక్కానండి. అసలు ఎంత దెబ్బ తగిలేసిందంటే కాలుకి. ఇంకా నయ్యం లేండి, అంటే అది చిన్న దెబ్బేనేమోలేండి, ఇంకా పెద్దగా తగిలాల్సిందే చిన్నగా తగిలిందేమో అనుకున్నాను ఆ రోజు మనసుకైతే. ఇలా అయితే ఆమ్లా అయితే బాగుందండి. ఏదో ఒక రూపంలో మీరు ఆమ్లా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తింటూ ఉండండి. కొన్ని కొన్ని చేస్తూ ఉన్నామనుకోండి అది మనకు తెలియకుండానే చాలా డిఫరెన్స్ వస్తుంది మన లోపల అయితే. నాకు దీనివల్ల అయితే అనిపించింది ఓకే. అంటే టేస్టు బాగుంది. మనం రోజు కట్ చేసుకున్నట్టు కాకుండా ఈజీగా అయిపోద్ది. పిల్లల్ని కూడా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా ప్లే ఏరియాకి అయితే తీసుకెళ్ళిపోయాను. ఇక్కడైతే బాగా ఆడుకుంటారండి. ఇంట్లో ఉంటే ఫుల్గా సతాయించేస్తూ ఉంటారు కానీ ప్లే ఏరియాకి వచ్చాననుకోండి అక్కడైతే ఆడుకుంటూ ఉంటారు. కానీ చలి మాత్రం అమ్మో మామూలుగా లేదు. ఎందుకో ఈ మధ్య కాలంలో మళ్ళీ చలి ఎక్కువగా అయిపోయిందండి. మీ దగ్గర కూడా ఇలానే ఉందా? ఒకసారి కామెంట్ చేయండి. నాకే ఎక్కువగా చలి అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. మా పిల్లలు మాత్రం బాగానే ఆడుకున్నారు కానీ నాకు అక్కడ ఉన్నంతసేపు అసలు ఫుల్ షివరింగ్గా అలా అయితే అనిపించింది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా అయితే గడిచిందండి. ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఇక నుంచి అయినా మంచిగా రోజు కనీసం ఒక షార్ట్ వీడియో అయినా ఏమైనా రెసిపీస్ అయినా అలా ఏమైనా ట్రై చేస్తానండి. ఏమైనా చేయగలిగితే. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.